टाउन, काचीगुड़ा, काजीपेट, भोपाल, झांसी, मथुरा मार्ग से कोयम्बटूर से हजरत निजामुद्दीन को जाने वाली कोंगो सुपरफास्ट एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 2 पर आएगी। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాచిగూడకి అరైవ్ అవ్వక ముందర ప్లాట్ఫామ్ నెంబర్ 1లో యశ్వంత్పూర్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క్రాంతి అరైవ్ అవుతోంది. काचीगुड़ा करनौल सिटी तुंगभद्रा एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 3 से रवाना होने को तैयार है। ट्रेन नंबर 2 काचीगुड़ा करनौल सिटी. మన పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చిన కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే 15 మినిట్స్ డిలేతో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతోంది. మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ 12648 హజరత్ నిజాముద్దీన్ కోయంబత్తూర్ కొంగు సూపర్ఫాస్ట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాచిగూడలో విత్ 25 మినిట్స్ డిలే అరైవ్ అవుతోంది. మనం ఈరోజు ట్రావెల్ చేయబోయేది 3rd AC. నా కోచ్ వచ్చేసి B5. మన ట్రైన్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతుంది. డిలే బై 34 మినిట్స్. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG. కొంగు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఒక వీక్లీ ట్రైన్. ఎవ్రీ సండే కోయంబత్తూర్ నుంచి బయలుదేరి మండే మార్నింగ్ కాచిగూడ చేరుకుంటుంది. ట్యూస్డే మధ్యాహ్నం హజరత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఎవ్రీ వెన్స్డే హజరత్ నిజాముద్దీన్లో బయలుదేరి థర్స్డే కాచిగూడ, ఫ్రైడే కోయంబత్తూర్ చేరుకుంటుంది. కోచ్ లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇలా ఉంది. అక్కడ ఉన్న టీవీ అయితే వర్క్ అవ్వట్లేదు, కానీ మిగతా అన్ని స్విచ్ బోర్డ్స్, బెడ్ లైట్స్ అన్నీ అయితే క్లీన్గా వర్క్ అవుతున్నాయి. కోచ్ కూడా క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. మనం డోన్ రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో ఉన్నాం. మన ట్రైన్ యొక్క ఫుల్ వ్యూ అయితే కనిపిస్తోందని నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. మన ట్రైన్ మొత్తానికి కూడా ఒకే ఒక హంసఫర్ కోచ్ ఉంది. మిగతా అన్నీ కూడా రెడ్ కలర్ LHB కోచెస్. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా రెడ్ కలర్ కోచెస్లోనే ట్రావెల్ చేస్తాను. ఇదే ఫస్ట్ టైం హంసఫర్ కోచ్ వచ్చింది.
ఎప్పుడు ఆ కోచెస్లో ట్రావెల్ చేసినా అరే మనకి కోచ్ వచ్చి ఉంటే బాగుండు అనిపించేది. కానీ ఫస్ట్ టైం అయితే ఇలా డిఫరెంట్ కోచ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ముందర నుంచి వెనకాల దాకా రెడ్ కలర్ ఎల్హెచ్బి కోచెస్. ఇదొకటే హంసఫర్ ఎల్హెచ్బి కోచ్. యాక్చువల్గా నేను ఈ ట్రైన్ టికెట్ని తత్కాల్లో బుక్ చేశాను. నాకు తత్కాల్ కాచిగూడ నుంచి కోయంబత్తూరు దాకా 1800 రూపీస్ అయితే పడింది. ఇక్కడ మనం చూస్తే ట్విన్ ఆల్కో WDM 3D గుంతకల్ షెడ్ లోకోమోటివ్స్ ఉన్నాయి. అండ్ ఒక WAG7 ఇది కూడా గుంతకల్ షెడ్ లోకోమోటివే. మనం డోన్ రైల్వే స్టేషన్కి అరైవ్ అయ్యాం. డోన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DHNE. మన పక్కన ప్లాట్ఫామ్లో 17254 ఔరంగాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నేను మీకు ఒక విషయం చూపించనా? ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద గుంటూరు నుంచి ఔరంగాబాద్ ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఔరంగాబాద్ గుంటూరు ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కొంగు సూపర్ ఫాస్ట్ ఉంది. ప్రస్తుతం కోచ్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇందాక మీరు చూసే ఉంటారు, అనంతపూర్ వచ్చే రూట్ దోన్ నుంచి అనంతపూర్ రూట్లో అయితే వర్షం గట్టిగానే పడింది. అరైవింగ్ అనంతపూర్ డిలే బై 10 minutes. అనంతపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ATP. అనంతపూర్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. Departing Anantapur delay by 20 minutes from platform number 3. మన ట్రైన్ యొక్క వాష్రూమ్ కండిషన్ అయితే చూడొచ్చు. మన ట్రైన్ నిన్న మార్నింగ్ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఇది సెకండ్ డే. లిక్విడ్ సోప్ అయితే ఫుల్గా ఉంది.
క్లీనింగ్ కూడా బాగానే ఉంది, అంత తీసి పడేయాల్సిన అవసరం లేదు. కానీ నేను మీకు ఒకటి చూపించిన, కింద డైరెక్ట్గా ట్రాక్కి ఇక్కడ హోల్ ఉంది చూసారా, డైరెక్ట్ ట్రాక్ కింద. is arriving shortly on platform number 1. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 207004 यशवंतपुर से चलकर काचीगुड़ा को जाने वाली वंदे भारत एक्सप्रेस कर्नूल सिटी महबूबनगर के रास्ते कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. దయచేసి వినండి, యశ్వంత్పూర్ నుండి కాచిగూడ వెళ్ళవలసిన యశ్వంత్పూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ అనంతపూర్ కర్నూలు సిటీ మహబూబ్ నగర్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చును. May I have your attention please? Train number 2070 Bharat Express అనంతపూర్ కర్నూలు సిటీ మహబూబ్ నగర్. ఏమీ కనిపించట్లేదు బయట. ఎంత వర్షం చూడొచ్చు, ధర్మవరం తర్వాత వర్షం అయితే దంచి కొడుతోంది, చాలా గట్టిగా ఉంది. ఏమీ కనిపించట్లేదు బయట అయితే. డిపార్టింగ్ యలహంక అరైవ్ అయినప్పుడు వర్షం పడింది, డిపార్టింగ్ అవుతున్నప్పుడు అయితే వర్షం అయితే ఆగింది. ప్లాట్ఫామ్ కూడా తడిగానే ఉంది చూసుకుంటే. యలహంక రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి YLK. యలహంక వచ్చేసి బెంగళూరు కిందకి వస్తుంది. మన కొంగు ఎక్స్ప్రెస్లో జనరల్, స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఢిల్లీ నుంచి కోయంబత్తూర్ వెళ్ళే ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదండి. వర్షం చూస్తున్నారా, గట్టిగానే పడుతోంది. అరైవింగ్ కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ కోడ్ KJM. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. డిపార్టింగ్ కృష్ణరాజపురం ఇన్ హెవీ రైన్. కృష్ణరాజపురం కూడా మనకి బెంగళూరు కిందకే వస్తుంది. డిపార్టింగ్ కృష్ణరాజపురం ప్లాట్ఫామ్ నెంబర్ 2. కృష్ణరాజపురం తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సేలం. కృష్ణరాజపురం టు సేలం డిస్టెన్స్ వచ్చేసి 255 కిలోమీటర్స్. డిపార్టింగ్ సేలం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SA. డిపార్టింగ్ కోయంబత్తూర్ నార్త్ రైల్వే స్టేషన్ డిలే బై 17 minutes. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ ట్రైన్ యొక్క డెస్టినేషన్ కోయంబత్తూర్ జంక్షన్. కోయంబత్తూర్ నార్త్ వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్కి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్. కోయంబత్తూర్ నార్త్ నుంచి కోయంబత్తూర్కి డిస్టెన్స్ 2 కిలోమీటర్. 2 కిలోమీటర్కి 45 minutes ఎందుకు ఇచ్చారని నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. మన ట్రైన్ ఒక ½ an hour నుంచి కోయంబత్తూర్ అవుట్స్కట్స్లోనే ఉంది. జూమ్ చేస్తే కోయంబత్తూర్ స్టేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ మన ట్రైన్ వెనకాలే ఇంకొక ట్రైన్ ఉంది,
మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేస్తున్నా. వెనకాలే ఇంకొక ట్రైన్ ఉంది, మన ట్రైన్ వెనకాల. ఫైనల్లీ అరైవింగ్ కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. హాఫ్ అన్ అవర్ మన ట్రైన్ అయితే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అవుటర్స్లో ఆపేశాక ఎట్ లాస్ట్ మనం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఎంటర్ అయిపోయాం బిఫోర్ 3 minutes. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CBE. ఈ ట్రైన్ యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే క్లెన్లీనెస్ ఎక్సలెంట్గా ఉంది. స్టాఫ్ కూడా క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు. పంచువాలిటీ కూడా సూపర్గా ఉంది. ఎవ్రీ స్టేషన్లో 10 to 15 minutes టైం కన్నా ముందరే వచ్చింది. ఐ రేట్ దిస్ ట్రైన్ 4.5 out of 5.